వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం సూచనలు అయితే ఉన్నాయి. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు హై అలర్ట్. ఉత్తరాంధ్రం ఊపేనున్నాయి, మధ్యాంధ్రం ముంచెత్తనున్నాయి, దక్షిణాంధ్రలో దుమ్ము దులపనున్నాయి, రాయలసీమలో వర్షాల గర్జన ఉండబోతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల మోస్తరు వర్షాలు 17వ తారీఖున ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో ఉండే అవకాశం అయితే ఉంది. శ్రీకాకుళంలో శాంతించకుండా విశాఖపట్నంలో వాంచుకుంటూ, కాకినాడలో కుమ్మేస్తూ, బాపట్లలో భయపెడుతూ, మచిలీపట్నాన్ని ముంచెత్తుతూ, నెల్లూరుని నష్టాల్లోకి నెట్టుతూ, కావలిని కష్టాల్లోకి నెడుతూ, శ్రీకాకుళం నుంచి శ్రీహరికోట వరకు తిరుపతిలో తగ్గేదే లేదంటూ, కడపలో కుండపోతగా, చిత్తూరులో చితక్కొడుతూ వర్షాలైతే 17వ తారీఖు అల్పపీడనం ప్రభావంతో ఉండబోతున్నాయి. ఇక ఇప్పటికే 11వ తారీఖు ఒక అల్పపీడనం ఉంటుంది. 11 నుంచి 14వ తారీఖు వరకు వర్షాలు ఉంటాయని రైతుల్ని, ప్రజల్ని హెచ్చరించడం జరిగింది. ఈ 11వ తారీఖు అల్పపీడనం కేవలం దక్షిణ కోస్తా రాయలసీమకు మాత్రమే పరిమితమైతే 17వ తారీఖు అల్పపీడనం మాత్రం ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యంగా రాయలసీమ వరకు కూడా చాలా చోట్ల వర్షాలు కురిపించే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి. ఇక 17వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో 11వ తారీఖు ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కేవలం 3 రోజులు మాత్రమే వర్షాలు పడితే 17వ తారీఖు ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో వర్షాలు మాత్రం 15 నుంచి 22 వరకు కురిసే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్తో పాటుగా దక్షిణ తెలంగాణలో అయితే ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు అయితే తీసుకోండి. 17వ తారీఖు అల్పపీడనం ఇది వాయుగుండం లేదా తుఫాన్గా మారుతుందా లేదా అనేది మరొక 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఒకసారి 17వ తారీఖు అల్పపీడనం ముఖ్యంగా ఎక్కడెక్కడ వర్షాలను ఎక్కువగా కురిపించే అవకాశం ఉంది అనే దాని గురించి జిల్లాల వారీగా క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఇక 11వ తారీఖు అల్పపీడనం తీరాన్ని తాకిన తర్వాత 15వ తారీఖు వెంటనే ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది. ఇది తీరానికి దగ్గరగా 17వ తారీఖుకి వచ్చే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో 17వ తారీఖు నుంచి మెల్లిగా వర్షాలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత వర్షాలు 18 నుంచి పుంజుకుని 22, 23 వరకు కూడా చాలా చోట్ల వర్షాలని మనం చూసే అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వర్షాలు, మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమతో పాటుగా తెలంగాణలోని దక్షిణ తెలంగాణలో 18 నుంచి 22 మధ్యలో వర్షాలు చూడటానికి ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఒకసారి జిల్లాల వారీగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు, అంటే భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ జిల్లాల్లో చూడటానికి అవకాశాలు అయితే 17వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లా కానీ, అన్నమయ్య, చిత్తూరు జిల్లా, సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాతో పాటుగా గుంటూరు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పల్నాడు జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే సముద్ర ప్రాంతంలో భారీ వర్షాలు ఉంటే మిగిలిన చోట్ల మాత్రం అక్కడక్కడ తేలికపాటి జల్లులు అయితే ఈ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా విజయనగరం కానీ, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి. ఇది ఓవరాల్గా 17 నుంచి 22వ తారీఖు మధ్యలో రెండో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అయితే ఈ జిల్లాలో కురిసే అవకాశం ఉంది. ముఖ్యమైన వర్షాలు ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం కురిసే అవకాశం అయితే ఉంది. ఈ జిల్లాల్లో ఉన్న ప్రజలు కానీ, రైతులు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక తీరాన్ని తాకిన తర్వాత అంటే ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో, తీరాన్ని తాకి ఇది లోపల ముఖ్యంగా మనం చూసుకుంటే కర్ణాటక, బెంగళూరు వైపుగా వెళ్ళే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా 18, 19 తర్వాత వర్షాలని చూసే అవకాశాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే నాగర్ కర్నూలు కానీ, వనపర్తి కానీ, గద్వాల్ కానీ, నారాయణపేట కానీ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ కానీ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మునుగుతో పాటుగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, అలాగే హైదరాబాద్ నగరం, నిజామాబాద్, మెదక్ జిల్లాలు అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు, చాలా తక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ప్రెజెంట్ అయితే మన అంచనా ప్రకారం ఇది కూడా ఉత్తర శ్రీలంక అలాగే ముఖ్యంగా తమిళనాడులోని ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకితే ఈ విధంగా వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇది తీరాన్ని ముఖ్యంగా వేరే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని
బాపట్ల కానీ మచిలీపట్నంలో కానీ ఇంకా ఏదైనా వేరే ప్రాంతంలో తీరాన్ని తాకి తెలంగాణ వైపుగా వెళ్తే మాత్రం తెలంగాణలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి ప్రెజెంట్ అయితే మాత్రం మన అంచనా ప్రకారం ముఖ్యంగా చెన్నై నుంచి నాగాయపట్నం లేదంటే ఉత్తర శ్రీలంక మధ్యలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బట్టి వర్షాల గురించి అయితే మీకైతే వివరిస్తున్నాను. ఒకవేళ ఇది దిశ మార్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు పెరిగి రాయలసీమలో తగ్గే అవకాశం అయితే ఉంది. కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం 15 నుంచి 22వ తారీఖు వరకు శ్రీకాకుళం నుంచి శ్రీహరికోట వరకు చాలా చోట్ల కోస్తా భాగాల్లో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో వర్షాలని మనం చూసే సూచనలు కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా వరి రైతులు ఇప్పటికే చాలా వరకు కూడా నష్టపోవడం జరిగింది. మరొకసారి నష్టపోయే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ముఖ్యంగా గోదావరి జిల్లాలు ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా అలాగే ఖమ్మం నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా వరి సాగు రైతులు అయితే ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా ధాన్యాన్ని పూర్తిగా కోతలు ముగించుకుని ధాన్యాన్ని పూర్తిగా అమ్ముకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మరొక 4-5 రోజులు 17 తర్వాత చాలా చోట్ల ముసురు వాతావరణం మనం చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి. ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. రైతులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పటికే మొదటి అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు ముంచెత్తే అవకాశం 11, 12, 13, 14 తారీఖుల్లో ఉంది. అలాగే దీని వెంటనే 15వ తారీఖున మరొక అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది. ఇది కూడా 17వ తారీఖు తీరానికి దగ్గరగా వచ్చే సూచనలు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 17 నుంచి 22 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఫెంగల్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం మరవకముందే ఫెంగల్ తుఫాన్ సృష్టించిన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ పంట నష్టం ఇంకా కళ్ళ ముందు మెదులుతుండగానే మరొక అల్పపీడనం 11వ తారీఖు వస్తుంది. దాని వెంటనే 17వ తారీఖున ఇంకొక అల్పపీడనం వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ నెల చివరి వారంలో అంటే డిసెంబర్ చివరి వారంలో మరొక అల్పపీడనం ఏర్పడే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి. అది ఎటువైపుగా కదులుతుంది అని రానున్న రోజుల్లో ఒక స్పష్టత వచ్చే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే వచ్చే 2-3 వారాల్లో ఖచ్చితంగా 3 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు, దక్షిణ ఆంధ్రప్రదేశ్తో పాటుగా రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే ముఖ్యంగా మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో 2వ అల్పపీడనం ప్రభావంతో ఎక్కువ చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు అయితే తీసుకోండి. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రైతులందరినీ కూడా ఎప్పటికప్పుడు 10 రోజులు ముందుగానే నేనైతే మన ఛానల్ ద్వారా అప్రమత్తత చేస్తున్నాను. రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. రానున్న రోజుల్లో 2-3 అల్పపీడనాలు అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా రాయలసీమను ముంచెత్తే సూచనలు అయితే ఉన్నాయి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.